స్పీడ్ పెంచిన చిరు, మరో యంగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్. 20 ఏళ్లలో బాస్కి ఇదే ఫస్ట్ టైం. రాబోయే 2 ఏళ్లలో 4 సినిమాలు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆ 20 ఏళ్ల రికార్డ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. బోలాశంకర్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి ఫ్యాన్స్ను బ్యాక్ టు బ్యాక్ సినిమాస్తో ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు. విశ్వంబర లాస్ట్ సాంగ్ షూట్లో ఉన్న సంగతి తెలిసిందే. చిన్న ప్యాచ్ వర్క్ కూడా ఈ షెడ్యూల్లోనే కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్ ఛాన్స్ లేదు కాబట్టి అక్టోబర్ లేదా డిసెంబర్ ఆప్షన్లను ప్రొడ్యూసర్స్ చూస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది. దీని తర్వాత జనవరిలో సంక్రాంతి గిఫ్ట్గా మెగా 157 వచ్చేస్తుంది. ఇంత తక్కువ గ్యాప్లో చిరు 2 సినిమాలు రిలీజ్ కావడం గత 2 దశాబ్దాల్లో అంటే 20 ఏళ్లలో ఎప్పుడు కూడా జరగలేదు. ఒకవేళ ఇదే జరిగితే కనుక ఇదొక సెన్సేషన్ కావడం ఖాయం. ఇక నానితో ది ప్యారడైజ్ కంప్లీట్ అయ్యాక శ్రీకాంత్ ఓదెల మెగా క్యాంప్లోకి అడుగు పెడతాడు. మెగాస్టార్ మోస్ట్ వైలెంట్ మూవీగా దీని మీద అనౌన్స్మెంట్ స్టేజ్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే హింసలో శాంతి వెతుక్కునే క్యారెక్టర్ చిరుది అని కూడా టాక్ నడుస్తుంది. అయితే లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యంగ్ డైరెక్టర్ బాబీకి మరో ఛాన్స్ ఇచ్చారట మెగాస్టార్. బాబీ డైరెక్షన్లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. ఫ్లాపుల్లో ఉన్న చిరుకు ఆ మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది. అందులో మాస్ మహారాజా రవితేజ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించగా ఇద్దరు స్టార్ హీరోలని బాబీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసిన విధానం కూడా ఆడియన్స్కి తెగ నచ్చేసింది. అలాగే చిరంజీవిలో ఉండే ఫన్ని బాగా వాడుకున్నాడు బాబీ. మెగా ఫ్యాన్స్ అయితే వింటేజ్ చిరుని చూపించారని ఫుల్ ఖుషి అయ్యారు. ఆ ఇయర్ సంక్రాంతి బరిలో బాలకృష్ణ వీరసింహారెడ్డి పోటీ తట్టుకొని విజయం సాధించడం కాకుండా ప్రొడ్యూసర్కి కూడా లాభాలు తెచ్చిపెట్టింది వాల్తేరు వీరయ్య. బాబీ ఒక స్టోరీని చిరుకు వినిపిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం చేతిలో ఉన్న 2 ప్రాజెక్టులు పూర్తి కాగానే ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుందట. మైత్రి మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. ఈ ఇయర్ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ మెగాస్టార్తో మరో అవకాశం రావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవ్వగా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళనుందని టాక్. మరోవైపు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నట్టు తెలిసింది. ఈ మూవీని హీరో నానినే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే శ్రీకాంత్ ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ షూట్ని కంప్లీట్ అయ్యాక చిరంజీవితో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న 2 ప్రాజెక్టులు లాస్ట్ స్టేజ్కి రావడంతో గ్యాప్ లేకుండా బాబీతో సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ప్రాజెక్ట్ స్టార్ట్ కావన్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తుంటే రజనీకాంత్ తరహాలోనే చిరంజీవి కూడా దూకుడు పెంచుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తన స్టోరీ సెలెక్షన్ పట్ల ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్స్ని చాలా సీరియస్గా తీసుకున్న చిరు ఈసారి కొత్త జనరేషన్ డైరెక్టర్లకు మాత్రమే ఓకే చెప్పారు. విశ్వంబరతో వశిష్ఠ, అనిల్ రావిపూడితో మెగా 157, శ్రీకాంత్ ఓదెలతో ఒక కంప్లీట్ బ్లడ్ బాత్ మూవీ, బాబీతో పూనకల్లోడింగ్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. సో సరిగ్గా గమనిస్తే 1-2 నుంచి 10 సినిమాల లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లే. అన్నింటికంటే మించి చిరు మీద విపరీతమైన అభిమానం ఉన్న ఫ్యాన్ బాయ్స్ కావడంతో కంటెంట్ పరంగా ఓ రేంజ్లో ఊహించుకోవచ్చు. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే రాబోయే 2 ఏళ్లలో చిరంజీవి నుంచి 4 సినిమాలు రాబోతున్నాయి. అంటే గత 2 దశాబ్దాల్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట.